పవిత్రమైన తిరుమల ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని అర్ధరాత్రి దాటిన తర్వాత అర్చకులు శాస్త్రోక్తంగా వైకుంఠ ద్వారాన్ని తెరిచారు. దీంతో వేకువజాము నుంచి స్వామివారి దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఉత్తర ద్వార దర్శనానికి ఉదయం నుంచి భక్తులకు అనుమతిచ్చారు. వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా తిరుమలలో టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. శ్రీవారి ఆలయాన్ని తెరిచి ఏకాంతంగా స్వామివారికి పూజాది కైంకర్యాలు నిర్వహించిన అనంతరం వేకువజాము నుంచి శ్రీవారి దర్శనాన్ని ప్రారంభించింది టీటీడీ. ఇక భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తోంది. నేటి నుంచి 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనుంది. తిరుమలలో మనం చూస్తున్నాం. వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేందుకు శ్రీవారిని భక్తులు పోటెత్తారు. మాడవీధుల్లో మనం చూస్తున్నాము. మొత్తం భక్త జనసందోహంగా మారిపోయింది. అందుకు తగ్గట్టుగా ఆలయ అధికారులు కూడా ఏర్పాట్లన్నీ చేశారు. భక్తుల తాకిడి సాధారణంగానే తిరుమలలో ఎక్కువగా ఉంటుంది. అటువంటిది వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎక్కడెక్కడి నుంచో కూడా భక్తులు తిరుమలకి చేరుకున్నారు. అయితే రాత్రి నుండి కూడా జరగాల్సిన పూజాది కైంకర్యాలన్నీ కూడా ఆలయ అధికారులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఆలయ తలుపులు తెరవటం జరిగింది. ఇక భక్తుల్ని కూడా అనుమతించారు. ఈ నేపథ్యంలో భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని దర్శనం చేసుకుంటున్న విజువల్స్ మనం చూస్తున్నాం. ఇక కన్నుల పండుగ జరుగుతోన్న ముక్కోటి ఏకాదశి వేడుకలకి సంబంధించి భక్తులు అన్ని ఆలయాలకి పోటెత్తగా తిరుమలలో ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము. రథాన్ని కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ తిరుమల నుండి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, భక్తుల తాకిడికి సంబంధించి చూస్తున్నాము. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు ఏ విధంగా ఏర్పాట్లు చేయటం జరిగింది అండ్ భక్తులు సంఖ్య ఏ విధంగా ఉంది చూస్తుంటే? ధనలక్ష్మి, తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఇవాళ ఉదయం 9 గంటల నుంచి కూడా మలయప్ప స్వామి వారు స్వర్ణరథం మీద ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆ మాడవీధుల్లో స్వర్ణరథంపై శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారు దర్శనమిస్తాం. మనం విజువల్స్ లో చూడొచ్చు. భారీ ఎత్తున భక్తులందరూ కూడా ఈ స్వర్ణ రథోత్సవంలో పాల్గొని రథాన్ని లాగుతున్నారు. మొత్తం మహిళలు మాత్రమే ఈ స్వర్ణ రథాన్ని లాగడం ఆనవాయితీ. అందుకే కేవలం మహిళలు మాత్రమే ఈ స్వర్ణ రథాన్ని లాగడం జరుగుతుంది. మనం చూడొచ్చు మలయప్ప స్వామి వారు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని మాడవీధుల్లో అంగరంగ వైభవంగా స్వర్ణరథంపై ఊరేగుతూ భక్తులకంతా కూడా దర్శనమిస్తున్నారు. కాసేపటి క్రితమే 9 గంటలకి ప్రారంభమైంది ఈ స్వర్ణరథోత్సవము. ఇప్పుడు 11 గంటల వరకు కూడా ఇదే విధంగా స్వర్ణరథోత్సవం మాడవీధుల్లో ఊరేగుతుంది. అయితే ఈరోజు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో మొత్తం శ్రీవారి ఆలయంలో ప్రత్యేకంగా అలంకరణలు చేపట్టింది. ఇప్పుడు ఆలయం వద్ద స్వామివారు హారతిని అందుకుంటున్నారు. ఆలయం ఎదురుగానే ఈ హారతి కార్యక్రమం జరుగుతుంది. పెద్ద ఎత్తున ఈ యొక్క స్వర్ణ రథ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం మనం తిరుమల నుండి విజువల్స్ చూస్తున్నాము. స్వర్ణ రథంపై ఆసీనులైన శ్రీవారి ఊరేగింపు మాడవీధుల్లో జరుగుతోంది.
కేవలం మహిళా భక్తులు మాత్రమే ఈ రథాన్ని లాగటం ప్రత్యేకత అని కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మహిళా భక్తులు పెద్ద ఎత్తున రథాన్ని ముందుకు లాగేందుకు కూడా అక్కడ వచ్చిన విజువల్స్ మనకు కనిపిస్తున్న ఈ నేపథ్యంలో స్వామివారు బంగారు రథంపై ఊరేగిస్తున్న విజువల్స్ చూస్తున్నాము. అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ రథాన్ని లాగుతున్నారు మహిళా భక్తులు. మరోపక్క ఆలయంలో ఉత్తర ద్వారం గుండా ఈ రోజు దర్శనం చేసుకుంటే ముక్తి ప్రాప్తిస్తుందన్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుండి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకి చేరుకున్నారు. వారంతా కూడా ఈ రోజు స్వామివారిని దర్శించుకుని పునీతులవుతున్నారు. తెల్లవారుజాము నుంచే వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించారు. ఈ నేపథ్యంలో స్వామివారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో మాడవీధుల్లో మనం చూస్తున్నాము. భక్తుల సంఖ్య ఏ విధంగా ఉందో ఇక లోపల కూడా ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన నేపథ్యంలో సులభంగా దర్శనం చేసుకుని బయటకు వస్తున్నారు భక్తులు. తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశికి సంబంధించిన సందడంతా కనిపిస్తోంది. ఉదయం నుండి వేకువజామునే అందరూ కూడా ఆలయాలకి వెళ్తున్నారు. సో ప్రస్తుతం తిరుపతిలో మాడవీధుల్లో ఊరేగిస్తున్న మలయప్ప స్వామిని మనం చూస్తున్నాము. బంగారు రథంపై ఆసీనులయ్యారు శ్రీవారు. భక్తులు కూడా భక్తులు భోజనాలు ఆనందిస్తున్నారు.